అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ హబ్. ఈరోజు మీరు చూస్తుంది సిఆర్డిఏ విత్ ఎల్పి నెంబరు లేఅవుట్ అండి. ఇది మొత్తం స్పాట్ రిజిస్ట్రేషను. దీని గురించి అసలు గొప్పదనం ఏంటో మా సార్ ఉన్నారు ఇక్కడ, ఆయన చెప్తారు. కొంచెం చెప్పండి సార్, ఇది ఏ ఊళ్ళో ఉంది, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి ఎంత దూరం వస్తుంది, మనకి సీడ్ క్యాపిటల్ అంటే మెయిన్ క్యాపిటల్కి ఎంత దూరం వస్తుంది, ఫ్యూచర్లో ఎలా డెవలప్మెంట్ అవుతుంది, మొత్తం చెప్పండి ఈ వెంచర్ గురించి సార్. ఇది ఔటర్ రింగ్ రోడ్ మనకు వచ్చేసి మొగులూరు గ్రామం నుంచి మనకి ఒక 1/2 కిలోమీటర్లో ఉంటుంది. అక్షయ హోటల్ కాడ నుంచి హైవేకి ఇక్కడికి 8 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనం మొగులూరు నుంచి క్యాపిటల్లోకి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు. ఆ 7 కిలోమీటర్లు క్యాపిటల్లోకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు మామూలుగా రోడ్డు ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్డు. అక్కడ నుంచి బ్రిడ్జి 4 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మనం ఇప్పుడు గజం 8,000 కొన్నామనుకో మాకండి. ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఫస్ట్ పెట్టాం కాబట్టి 8,000 పెట్టారు. అదే నెక్స్ట్ ఇంకొక సంవత్సరం పోతే ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో గజం 15,000 పోవచ్చు, 20,000 పోవచ్చు, 25,000 పోవచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రజెంట్ కొన్నోళ్ళు విన్నర్ అయిపోతారు. అంతకుముందు 5,000 రూపాయలు పెట్టారు దాంట్లో గజము. ఇవాళ వచ్చేసి 10,000, 12,000 నిలబెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ అమరావతి మన క్యాపిటల్ 7 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనకి రేపు మన పిల్లలకి జాబులు వచ్చినా ఏది వచ్చినా కన్ఫామ్ ఇక్కడ మన ప్లాట్ కావాల్సిందే. ఇక్కడ ఎక్కడో హైదరాబాద్లో ప్లాట్లు కొనేటప్పుడు గజాలు పెట్టి ఇవాళ గజం ఎంత ఎక్కడ చుట్టుపక్కల కొన్నా 25,000 ఉంది. అలా ఇవాళ గజాలు మనకు ఫస్ట్ మూమెంట్ కాబట్టి అదే 1.5-2 సంవత్సరాలు దాటారంటే మీరు ఇక్కడ 25,000 పెట్టినా మీకు గజం దొరకదండి కన్ఫామ్. ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మనకి 1/2 కిలోమీటరు, క్యాపిటల్లోకి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు కన్ఫామ్. ఇది క్యాపిటల్ ముందు మనకి ఏ ఊరు వస్తుంది? క్యాపిటల్ దగ్గర మన క్యాపిటల్ దగ్గరికి వెళ్ళాలంటే అవతలికి వెళ్ళాలంటే ఈ పక్కన కిలోమీటర్లో మునునూరు కూగినపాడు మధ్యలో నుంచి మన క్యాపిటల్ మనకు ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జి వెళ్తుందండి. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు నది ఒడ్డు మునునూరు కూగినపాడు అంటే అక్కడ నుంచి మనకి మ్యాప్ ఇక ఔటర్ రింగ్ రోడ్ బుద్ధుడు విగ్రహం అమరావతి మన శివాలయం పక్క నుంచి బుద్ధుడు విగ్రహం ఆనుకొని వెళ్ళిపోతుందండి ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? ఇది సిఆర్డీఏ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రజెంట్ చేస్తుంది 8 ఎకరాలండి. ఇంకా 8 ఎకరాలు వచ్చేది ఉంది పక్కన భయాలు మామూలుగా దానికి కొంటున్నారు. అవతల వచ్చేసి ఒక 10 ఎకరాలు ఉందండి. ఇంకా అది మొత్తం వచ్చేసి అది ఇది మొత్తం 2 వెంచర్లు కలవాలంటే సార్ లాస్ట్కి 30-35 ఎకరాలు అయింది. ఇప్పుడు ఇందులో ఈ సిఆర్డీఏలో మీరు ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఈ వెంచర్స్లో? ఇప్పుడు మన సీసీ రోడ్లు ఇందులో వచ్చేసి మన తర్వాత ప్రతి ప్లాట్కి ఒక కమర్షియల్ ఇది మనకి ఏంటంటే మన వాటర్ డ్రైనేజీ, మీకు నెక్స్ట్ వచ్చేసి మన తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్లు, ఎవెన్యూ ప్లాంటేషన్ 40 ఫీట్ డ్రైనేజ్, 40 ఫీట్ మనకి సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్స్ ఇస్తారా? ఇది మన ఇదే మన బ్లాక్ టాప్ రోడ్స్. ఎంట్రన్స్ లో కూడా మొత్తం బ్యాక్ టైప్ అక్కడ అది వచ్చేసి మొత్తం గేట్ అంతా ఇంకా టైం ఉందండి. అది మొత్తం మీకు ఒక నెలలో అప్పు చెప్తాం కంప్లీట్. ఇప్పుడు స్టోనింగ్స్ ఎప్పటికల్లా అయిపోతాయి? స్టోనింగ్ ఇంకా 2-3 రోజులు అయిపోయింది, 3-4 రోజులు పట్టిద్దండి. ఇప్పుడే జేసీబీ అంతా పని చేస్తుంది కదా కాబట్టి ఇక్కడ టైం పట్టిద్దండి. ఇంకా మొదటి క్యాపిటల్లో ఏ ఊరు టచ్ అయ్యింది ఇక్కడికి? అంటే మనకు ఫస్ట్ రావాలంటే మండలం అయితే కంచించాలండి. మన విలేజ్కి కంచించాల నుంచి మొగులూరు 8 కిలోమీటర్లు. ఆ 8 కిలోమీటర్ల నుంచి హైవేకి చూసుకుంటే మనకి మొగులూరు రావడానికి మనకు అక్కడ అక్షయ హోటల్ కాడ నుంచి మిడ్ కాలేజీ కాడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మ్యాప్ అమరావతికి 5 ఒక 7 అన్ను. ఇది చూసి చెప్పండి మా వాళ్ళకి. ఇదిగో ఔటర్ రింగ్ రోడ్డు, ఇది మీరు చూస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మనము ఇక్కడ ఉన్నామండి. మోగులూరు అనేది ఈ రెడ్ మార్క్ దగ్గర మోగులూరు అని ఉంది. ఆ మోగులూరు దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి మనం క్యాపిటల్లోకి ఇలా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ ఇవన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినాక మనకు వచ్చే మొదటి ఇది ఏ ఊరండి? క్యాపిటల్లో మొగులూరు అండి. ఫస్ట్ దన్నకోట వస్తుంది, బుద్ధుడి విగ్రహం. ఇక్కడ నుండి మనం 7-8 కిలోమీటర్లో మనం క్యాపిటల్కి వెళ్ళిపోవచ్చు. ఈ 3 రోడ్డు కూడా వస్తుంది, 7 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.